ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున చెరువు కట్టలు అవన్నీ పరిశీలిస్తున్నాము. నేను, మా ఇరిగేషన్ జేఈ గారు, మా పంచాయతీరాజ్ మరియు ఆర్డబ్ల్యూఎస్ జేఈ గారు వచ్చి ఇప్పుడు పరిశీలించాము. మా పంచాయతీ కార్యదర్శి గారు, సర్పంచ్ మరియు ఈ సామిరెడ్డిపల్లి పంచాయతీలోని పాకాల పెద్ద చెరువు పరిశీలించాము. ఇప్పుడు ఇక్కడ ఈ రోడ్డు మీద నీరు ప్రవహిస్తున్నందున దీనికి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించాము. రెండు వైపులా హెచ్చరిక బోర్డులు మరియు దారిని తాత్కాలికంగా మూసివేసి వర్ష ప్రభావం తగ్గిన తర్వాత ఓపెన్ చేసి ప్రజల సంరక్షణ గమనించవలసిందిగా పంచాయతీ కార్యదర్శి వారికి చెప్పాము. ఏదైనా విపత్కరమైనటువంటి పరిస్థితులు ఏర్పడిన సందర్భంలో 770237373888 మా పంచాయతీ కార్యదర్శి మరియు వారి సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉంటారు. ప్రజలకి ఏ చిన్న ఇబ్బంది కలిగినా వెంటనే పంచాయతీ కార్యదర్శి వారికి తెలియజేసినట్లా వారి ద్వారా ఉన్నతాధికారులకి తెలియజేసి సమస్య ఏదున్నా కానీ పరిష్కరించేదానికి అవకాశం ఉంటుందని తెలియజేసుకుంటున్నాం. 6 చెరువులు ఉన్నాయి. దాంట్లో ఎంఐ ట్యాంక్స్ సర్ప్లస్ అయి ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఈ 9 చెరువులు జిల్లా ప్రజలకు కానీ లేదా ఆయకదారులు కానీ చుట్టుపక్కల గ్రామస్తులు కానీ ఎటువంటి ఇబ్బంది లేదు. ఏదైనా ఈ మొంతా సైక్లోన్ వల్ల ఏదైనా చెరువులు ఫుల్ అయ్యి ఏదైనా డ్యామేజ్ ఉందో దాని తగ్గట్టుగా తగు చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. ఈ మొంతా తుఫాను సందర్భంగా పై అధికారుల ఉత్తర్వుల మేరకు పాకాల ప్రాంతంలో తుఫాను ప్రభావం వల్ల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నేను పాకాల ఎండిఓ గారు, ఎంఆర్ఓ గారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో అందరూ కలుసుకొని ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఎక్కడ ఏ విధంగా ప్రజల్లో సంరక్షించే విధంగా వాళ్ళ దగ్గర తమ జాగ్రత్తలు తీసుకునే విధంగా మేము నిర్ణయించుకున్నాం. ఆ మేరకు మేము తగు చర్యలు తీసుకుంటున్నాం. కాబట్టి ప్రజలు కూడా అందరూ మాకు సహకరించి ఈ విధంలో వారు ప్రశాంతంగా ఉండవాలని కోరుకుంటున్నాం. అనవసరంగా ఈ ప్రవాహాలు దీంతో కొట్టుకోవడం ఇవన్నీ జరుపుకోకుండా సహకరించాలని కోరుకుంటున్నాం. ఈ పాకాల పెద్ద చెరువు, మళ్ళా దామన్ చెరువు, తర్వాత ఈ 10 గుట్ల రిజర్వాయర్ ఉంది కదా, అక్కడ కాలువే, ఆ 3 చోట్ల కూడా మా దృష్టికి వచ్చినాయి. ఈ 3 చోట్ల కూడా మేము తగు చర్యలు తీసుకొని చేస్తున్నాం.